ఇక విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇటు వైసీపీ, టీడీపీలో మార్పులు, చేర్పులు, కూర్పుల నేపథ్యంలో ఏ విధంగా ఉందనేది కూడా మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, విజయవాడలో వైసీపీ, టీడీపీ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? వస్తే మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా హీట్ పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇందులో అమరావతికి సంబంధించి చూసుకుంటే గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ, టీడీపీకి సంబంధించిన నేతల్లో అయోమయం, ఆందోళన నెలకొనుంది. ప్రస్తుతాన్ని చూసుకుంటే విజయవాడకు సంబంధించి టీడీపీకి ఎంపీ కేసీఆర్ నాని ఆ పార్టీకి రాజీనామా చేస్తాంటూ సంచలనమైన ప్రకటన చేశారు. ఆయన్ని బుజ్జగించేందుకు అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ ఆయన మాత్రం రాజీనామా చేస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక అధికార వైసీపీకి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి మొట్టమొదటి మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ పదవికి రాజీనామా పార్టీ పదవికి ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు బాలశౌరి కూడా అతనికి ఎంపీ టికెట్ నరసరావుపేట అడుగుతున్నారు. అతనికి కూడా ఇచ్చే అవకాశాలు లేకపోవడంతో అతను కూడా జనసేన వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక ఎంపీ ప్రస్తుతం నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. ఆయన కూడా పార్టీ మారే ఆలోచన చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆయన నిన్న సాయంకాలం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపొందింది. గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని చెప్పి ఆయనకు అధిష్టానం సూచన చేసింది. కానీ నేను గుంటూరు నుంచి పోటీ చేయనని చెప్పి ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు. కొద్దిసేపు క్రితం మనతో మాట్లాడుతూ కూడా 2-3 రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేస్తాను, అధిష్టానంతో మాట్లాడే అవకాశాలు ఏం లేవు, ఇంకా జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసే అవకాశాలు లేవు, ఇప్పటికే తాను చెప్పాల్సింది మొత్తం చెప్పేశాను, వారు చెప్పాల్సింది చెప్పేశారు, సో చేస్తే గుంటూరు నుంచి పోటీ చేయడం లేకపోతే లేదనేది ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారితో పాటుగా పలువురు శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అధికార పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే మొదటి విడత దాదాపుగా గుంటూరు జిల్లాకు సంబంధించి 9, రెండో విడతకు సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించి 2 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మైలవరానికి సంబంధించి కూడా వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికే తీవ్ర స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు. తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి కూడా ఆయన దాదాపుగా 15 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగడంతో కూడా ముఖ్యమంత్రితో భేటీ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక విజయవాడ సెంట్రల్కి సంబంధించి కూడా మల్లాది విష్ణును తప్పించి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు. అలాగే ఆయన అనుచరులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని చెప్పారు. దీంతో అధిష్టానం రంగంలోకి ఇద్దరిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. మరొక వైపు విజయవాడ వెస్ట్ నుంచి పోటీలో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్కి పంపించడంతో తనకు ఆ సీట్ వద్దు, తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పి అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిన్న సాయంకాలం విజయవాడ 3 నియోజకవర్గాలు ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ 3 అభ్యర్థులు కూడా నిన్న కలవటం జరిగింది. అయితే మల్లాది విష్ణుకు సంబంధించి దాదాపుగా టికెట్ లేని పరిస్థితి అయితే కనిపించింది. దాదాపుగా చూసుకుంటే కనుక ఇప్పటికే పలువురు నేతలు ఇటు రాయలసీమకు సంబంధించి కానీ ఉత్తరాంధ్రకు సంబంధించి కానీ చాలామంది నేలుతున్నారు. మొన్న అయితే కనుక తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి శ్రీ రామచంద్రయ్య కనీసం ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్గా చంద్రబాబు నివాసానికి వెళ్ళి పార్టీ కండుగొప్పున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఆయనతో పాటుగా మరికొంతమంది కూడా టీడీపీ వైపు చూస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి పలువురు నేతలు, కృష్ణా జిల్లాకు సంబంధించిన పలువురు నేతలు కూడా టీడీపీ వైపు చూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాడేపల్లి క్యాంపు కార్ నుంచి ఫోన్ వచ్చిందంటే మాత్రం అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. తమకు టికెట్ ఉంటుందో లేదో అని తెలియని ఆందోళన అయితే మాత్రం వారిలో నెలకొనుంది. ఏ క్షణాన ఎవరికి ఫోన్ వస్తుందో, ఫోన్ వస్తే పరిస్థితి ఏంటి, తమ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది అయోమయంలో మాత్రం ప్రస్తుతం అభ్యర్థులున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు చూసుకుంటే ఇటు దాదాపుగా ఇప్పటికే రేపల్లకి సంబంధించి శాసనసభ్యుని మార్చడం జరిగింది. అక్కడ కొత్తగా చేరిన ఎవరైతే ఈపూరి గణేష్ బాబుకి అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వేమూరుకి సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించిన అశోక్ బాబుని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బాపట్లకు సంబంధించి కోన రఘుపతిని కూడా దాదాపుగా మార్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక తెనాలికి సంబంధించి దాదాపుగా అతన్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొన్నూరుకి సంబంధించి కిలా రోసేకి సంబంధించి దాదాపుగా టికెట్ డౌట్ అని చెప్పారు. ఆయన కూడా ఇప్పటికే జనసేన నేతలతో టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అయితే బొత్స మాత్రం అతన్ని వాదించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అయితే అతను మాత్రం జనసేన చేరేందుకు దాదాపుగా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. పండగ తర్వాత జనసేనలో చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక పల్నాడుకి సంబంధించి ఎంపీ కృష్ణదేవరాయలు కూడా త్వరలో టీడీపీ వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన నరసరావుపేట పార్లమెంట్ నుంచే పోటీ చేయాలని చెప్పి కూడా మొదటి నుంచి గట్టి పట్టుదల ఉన్నారు. సో ఆ పట్టుదలలో భాగంగానే ఒకవేళ వైఎస్ఆర్సీపీ కనుక టికెట్ కేటాయించబోతే ఖచ్చితంగా తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారు. నరసరావుపేటకు సంబంధించి ఇప్పటికే వైసీపీలో 2 వర్గాలు ప్రతిరోజు ఆందోళన చేయడంతో పాటుగా ముఖ్యమంత్రి కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నరసరావుపేటలో కొంత అయోమయం నెలకొని ఉంది. ఇక పల్నాడులో మరొక నియోజకవర్గానికి సంబంధించి కూడా గురజాల నియోజకవర్గం, అక్కడ మాజీ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుత ఎమ్మెల్సీ, ప్రస్తుత శాసనసభ్యుడు కాసు వర్సెస్ జంగా కృష్ణమూర్తి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. నిన్న అధిష్టానం వీరిద్దరిని కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం ఏం చేసింది. అక్కడ కూడా టికెట్ ఎవరికి ఇస్తామని
స్పష్టమైన ప్రకటన కూడా చేయలేదు. మరొక వైపు సీనియర్ నేత అలాగే మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించి కూడా టికెట్ ఇవ్వద్దంటూ కూడా పలువురు ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీ విజయసాయిరెడ్డి నివాసం ఎదుట గత వారంలో ఆందోళన కూడా చేశారు. ఆయనకు కూడా టికెట్ ఇవ్వద్దని చెప్పి కూడా వారు ఆందోళన చేసిన పరిస్థితి కనిపించాం. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మీరు మంచి శుభవార్త వింటారని చెప్పి విజయసాయిరెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే గుంటూరు కృష్ణ అమరావతి ప్రాంతానికి సంబంధించి దాదాపుగా పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నలుగురికి సంబంధించి టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. వారు మాత్రం ప్రస్తుతం తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటి అనే అయోమయంలో అయితే నెలకొనుంది. రైట్, థ్యాంక్ యూ శివ.